శ్రీ గురుభ్యో నమః. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 71వ శ్లోకము. ఈశ్వర స్మరణ చేత పాపములు పూర్తిగా పోయి విద్వాంసుడు శివ సారూప్యమును పొందుతాడని శంకర్లు చెప్పారు. ఆరూఢ భక్తి గుణకుంచిత భవచాప యుక్తై శివస్మరణ బాణగణైరమోఘై నిర్జిత్య కిల్బిషరిపూన్ విజయీ సుధీంద్ర స్వానందమావహతి సుస్థిరరాజలక్ష్మీం. ఈ శ్లోకమునకు భావము: లోకములో ఒక రాజు ధనుర్బాణాలతో శత్రురాజులను జయించి ఆ రాజ్యలక్ష్మిని పొంది సార్వభౌముడైన విధంగానే పండిత శ్రేష్ఠుడు ఆరూఢమైన భక్తిని అల్లిత్రాడుగాను అంతఃకరణ వృత్తిని ధనస్సుగాను అమర్చుకొని అందు ఈశ్వర స్మరణమును బాణంగా ఎక్కుపెట్టి పాపములు అనే శత్రువులను అందరినీ జయించి పరమానందంతో పరమేశ్వర సారూప్య లక్ష్మిని పొంది దుష్ట నిగ్రహ శిష్ట పరిపాలన రూపంగా సర్వశాసకుడు అవుతాడు. పై తాత్పర్యాన్ని క్రింది విధంగా సమన్వయం చేసుకోవాలి. పండిత శ్రేష్ఠుడు అనే ప్రభువు ఎక్కుపెట్టబడిన భక్తి అనే నారితో వంచబడిన చిత్తము అనే ధనస్సునందు సంధింపబడిన తిరుగులేని శివనామస్మరణం అనే బాణసమూహంతో కామక్రోధాదులు అనే శత్రువులను ఓడించి విజయశోభితుండై శాశ్వతమైన మోక్షము అనే రాజ్యలక్ష్మిని మహానంద సహితుడై అనుభవిస్తాడు. శివనామస్మరణము అంటే నమశివాయ అనే పంచాక్షరీ మంత్రజపం అమోఘమైన బాణాల వంటిది. ఆ శివనామోచ్చారణను చేసి శత్రువుల వంటి పాపాలను పోగొట్టుకొని సుస్థిరమైన మోక్ష సామ్రాజ్యలక్ష్మిని పొందవచ్చునని శంకర్లు చెప్పారు. కేవలం పాపశత్రువులను పోగొట్టడానికి శివస్మరణ అనే బాణాలు ఒక్కటే చాలవు. ఆ బాణాలను సంధించడానికి విల్లు, ఆ వింటికి నారిత్రాడు కావాలి. అవే శుద్ధమైన అంతఃకరణ ప్రవృత్తి. దృఢమైన భక్తి అనేవి శుద్ధమైన అంతఃకరణ ప్రవృత్తిని ధనస్సుగా చేసుకోవడానికి దృఢమైన భక్తిని వింటినారిగా అమర్చాలి. ఈ విధంగా సుస్థిరమైన పరమశివుని సారూప్యం అనే సుస్థిర రాజ్యలక్ష్మిని పొందాలంటే బుద్ధిమంతుడు భక్తి అనే వింటినారిని తగిలించి పరిశుద్ధాంతరంగం అనే వింటితో శివనామస్మరణం అనే బాణంతో కొట్టి పాపములు అనే శత్రువులను జయించాలి. మోక్ష సామ్రాజ్య లక్ష్మిని పొందాలంటే పరిశుద్ధమైన అంతరంగము, పాదుకొన్న భక్తి, శివనామస్మరణము అనే సాధనాలు కావాలి అని సారాంశము. శివనామస్మరణము అమోఘమైన బాణము వంటిది. అది రామబాణము వలె అమోఘము అనగా వ్యర్థము కానిది. అనగా శివనామస్మరణంతో పాపములు అనే శత్రువులను పరిమార్చగలం. శత్రువులను జయించనంత వరకు రాజు సామ్రాట్టు కాజాలడు. అలాగే పాపములు ఉన్నంత వరకు భక్తుడును పవిత్రుడు కాజాలడు. పవిత్రుడు కానిచో పరమపద సిద్ధి లభించదు. యావద్ధి పాతకం దేహే తావత్ సిద్ధి న జాయతే అనగా శరీరంలో పాపములు ఉన్నంత వరకు సిద్ధి, చిత్తశుద్ధి, జ్ఞానసిద్ధి, మోక్షసిద్ధి కలగవు. కషాయే కర్మభిః పక్వే తతో జ్ఞానం ప్రవర్తతే అనగా సత్కర్మల ద్వారా శాస్త్రవిహితములైన ధర్మానుష్ఠానముల ద్వారా మనోదోషాలు పోతాయి. హృదయం నిర్మలమవుతుంది. అప్పుడు భగవతత్వము అనుభవానికి వస్తుంది అని శ్రీ శుద్ధ చైతన్య స్వామివారు తెలిపారు. భగవద్గీత కూడా ఈ విషయాన్నే చెప్తోంది. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. ఓ అర్జున, అన్ని విధాల ఆ పరమేశ్వరుని శరణు కోరుకో. అతడి దయచేతనే శాశ్వతమైన పరమపదాన్ని పొందగలవు. ఈ విధంగా ఈశ్వరనామస్మరణ ప్రాముఖ్యమును గురించి ఈ శ్లోకం చెప్పింది. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.